వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము మన సెమీకండక్టర్‌లో సిస్టమ్ వెరిలాగ్ సిరీస్‌లో లూప్స్ ఏంటో చూద్దాం. సో, మనకున్న లూప్స్ ఏంటి? ఫస్ట్ మనం ఇక్కడైతే లిస్ట్ చేసుకున్నట్టయితే, మనకి ఫస్ట్ చూడ్డానికైతే ఉంటుంది ఏంటంటే వైల్ లూప్. ఓకే. సో, వైల్ లూప్, సెకండ్‌ది డూ వైల్ లూప్, దాని తర్వాతది మనకిక్కడ ఫర్ లూప్, తర్వాత ఫర్ ఈచ్. సో ఇది ఫోర్త్. సో ఇక్కడ మనకి రిపీట్, తర్వాత మనకి ఫర్ ఎవర్. ఇలా ఇన్ని లూప్స్ అయితే మనకి చూడ్డానికైతే ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనము ఒక్కోటిగా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వైల్ లూప్. సో వైల్ లూప్కి వచ్చేసరికి వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది? వైల్ అండ్ కండిషన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, రైట్ కదా. సో ఇక్కడ మనము కండిషన్ అయితే చూస్తాం. సో మన కోడ్ ఎగ్జిక్యూషన్లో కండిషన్ హిట్ అయినప్పుడు లోపలికి వచ్చి ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఫర్ ఎవర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఫర్ ఎవర్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ ట్రూ అయినంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫర్ ఎవర్ కాదు. సో కండిషన్ ట్రూ అయినంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ కోడ్ అంతా ఇక్కడ దాకా ఎండ్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి కండిషన్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ లూప్ అవుతూ ఉంటుంది అనమాట. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇది మనకి వైల్ లూప్. అదే మనకి డూ వైల్ లూప్, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే, ఫస్ట్ డూ ఉండి తర్వాత మనకి ఇక్కడ వైల్ అయితే ఉంటుంది. ఓకే. సో మనకి మల్టిపుల్ లైన్స్ ఉంటే డూ తర్వాత బిగిన్ అండ్. సో ఈ వైల్ ఇక్కడ మనకి కండిషన్ ఉంటుంది డూ వైల్లో కదా. సో మనకి ఇప్పుడు కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫస్ట్ కోడ్ వచ్చేసి దీని లోపలికి వచ్చేసి ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయకుండానే లోపలికి వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయి ఒకసారి అప్పుడు కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ రెండింటికి ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేస్తుంది డూ వైల్. అదే వైల్ అయితే ఫస్టే కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. అదే మనము ఫర్ లూప్కి వచ్చేసరికి ఫర్ ఫర్ లూప్ ఎలా రాస్తామంటే, ఫర్ లూప్లో ఇనీషియలైజేషన్ ఉంటుంది, తర్వాత కండిషన్ ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఫర్ బిగిన్ ఎండ్. సో ఇలా అవుతుంది. సో ఇనిషియలైజేషన్ అంటే ఏదైనా ఒక వేరియబుల్తో ఈ లూప్ని మనం రన్ చేయాలన్నమాట. అది ఐ అని తీసుకుంటే ఐ ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు సపోజ్. దాని తర్వాత కండిషన్ అంటే ఈ ట్రూ, ఇక్కడ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఈ లూప్లోకి రావటానికి ఉండాల్సిన కండిషన్. సపోజ్ ఐ గ్రేటర్ దాన్ 10 అనుకుందాం. తర్వాత ఇంక్రిమెంట్ ఐ ప్లస్ ప్లస్ అని ఉంది. సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఏం చేస్తుంది, లెస్ దాన్ అని తీసుకుందాం సో దట్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఫర్ లూప్ ఫస్ట్ ఐ 0 ఉంటుంది, తర్వాత కండిషన్ ఏంటి, ఐ 0 ఉంటే ఐ లెస్ దాన్ 10 కాబట్టి లోపలికి వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయిపోతుంది, ఐ 1 అవుతుంది, మళ్ళీ ట్రూ, అలా అలా 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కోడ్. ఇదేమో ఫర్ అనమాట. సో ఫర్ ఈచ్. సో ఫర్ ఈచ్ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే సింపుల్గా ఫర్ ఈచ్ అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటుంది అనమాట మనకి. సపోజ్ ఏ ఆఫ్ ఐ. ఇవి ఎస్పెషల్లీ అరేస్ని బెటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే మనం వాడచ్చు. సో అరేస్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో. ఆ పర్టిక్యులర్ లింక్ అయితే పైన ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి అరేస్ గురించి అయితే మీరు చూడవచ్చు. సో ఇది చాలా బ్యూటిఫుల్గా అరేస్ని మనకి ప్రింట్ చేసి ఇస్తుంది. ఇది 1 డైమెన్షనల్ అరే. ఇక్కడ మనము ఏ ఆఫ్ ఐ అంటే, సో సపోజ్ అరే ఏ అరేలో 5 ఉంటే, సో అరే సైజ్ 5 అనుకుంటే ఆ 5ని లొకేషన్స్తో పాటు మనకి నీట్గా ప్రింట్ చేసి ఇస్తుంది డేటా. అదే 2 డైమెన్షనల్ అయితే ఐ కామా జే అని పెట్టేస్తే నెక్స్ట్ ఉన్నవి కూడా మనకి
ప్రింట్ చేసి ఇస్తుందనమాట. ఈ సింపుల్‌గా ఈ ఫర్ ఈచ్ హ్యాండిల్ చేస్తుంది. మనము ఈ ఫర్ లూప్ వాడి చాలా డిఫరెంట్‌గా చేసేసి ఉండొచ్చు కదా! మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. అదే మనకి ఫర్ ఈచ్ చేసి ఇచ్చేస్తుందనమాట. సింపుల్‌గా అరేని పాస్ చేస్తే దానంతట అదే కండిషన్స్‌ని పెట్టుకొని ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనకు క్లియర్‌గా 2 అరే అయినా, 3 అరేనైనా మనకి ప్రింట్ చేసి ఇస్తుందనమాట. సో, ఇది ఫర్ ఈచ్. తర్వాత మనకున్నది రిపీట్. సో, రిపీట్. సో, రిపీట్‌ని మనము ఇలా సింటాక్స్‌లో ఇస్తాము. బిగిన్ అండ్ ఇక్కడ ఇచ్చేది ఒక నంబర్ ఇస్తామనమాట మనం. ఆర్ కౌంట్ అని అనొచ్చు, నంబర్ అయినా అనొచ్చు. సపోజ్ 5 అని ఇచ్చామనుకోండి. రిపీట్ 5 అంటే ఇక్కడున్న కోడ్ 5 టైమ్స్ రన్ అవుతుందనమాట. 5 టైమ్స్ లూప్ అవుతుందనమాట. సో, అలా మనము ఎట్లాంటి కండిషన్ ఇస్తే, ఎలాంటి లాజిక్ ఇస్తే దాని ప్రకారం వచ్చిన నెంబర్ బట్టి, ఆ కౌంట్ బట్టి ఇక్కడ అన్ని సార్లు ఇక్కడ లూప్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ కోడ్ రిపీట్ కింద ఉన్నది. సో, ఇదనమాట. సో, తర్వాత ఉన్నది మనకి ఫరెవర్. సో, ఫరెవర్ సింపుల్‌గా మనకి కండిషన్స్ ఏమీ లేకుండా ఇలా రన్ అయిపోతుందనమాట. ఫరెవర్ బిగిన్ స్టార్టింగ్ ఇది స్టార్ట్ ఎన్‌కౌంటర్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు రన్ అవుతూనే ఉంటుంది. దీనికి కండిషన్ ఉండదు. బ్రేక్ కండిషన్స్ అవేమీ ఉండవు. సో, అవన్నీ ఉండాలి. మనకి ఇది ఎలా ఎండ్ అవుతుందని తెలుసుకోవాలంటే మనము $ఫినిష్ అయినా వాడొచ్చు. బ్రేక్ అయినా వాడొచ్చు. కంటిన్యూ అని ఉంటాయి కదా! ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ మనం దీంట్లో వాడి దీన్ని బ్రేక్ చేయొచ్చనమాట కోడ్‌ని బయటికొచ్చేసేలాగా. సో, ఇది సేమ్ మనకి ఆల్వేస్ బ్లాక్ ఎలా అయితే ఉందో, ప్రొసీజరల్ బ్లాక్ మనకి ఏదైతే ఉందో దానిలాగే వర్క్ అవుతుందనమాట ఇది. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సిస్టమ్ వెరిలాగ్‌లో ఇది ఆల్రెడీ ఉన్నప్పుడు ఇది ఎందుకొచ్చింది అని మనం చూస్తే ఈ ఆల్వేస్ బ్లాక్ అనేది మనం క్లాసెస్‌లో వాడలేము. ఫరెవర్ అయితే క్లాసెస్‌లో వాడొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ మనకి. ఓకే. హోప్‌ఫుల్లీ మీ అందరికీ ఈ లూప్స్ అనేది అర్థమైందనుకుంటున్నాను. ఎగ్జాంపుల్స్‌తో నేను ఇక్కడ చెప్పట్లేదు. బికాజ్ లూప్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఎన్‌కౌంటర్ చేసి ఉంటాము. సో, అందుకనే నేను ఎగ్జాంపుల్స్‌తో ఇవ్వట్లేదు. ఒక లాంగ్ వీడియో అయిపోతుంది నేను ఎగ్జాంపుల్స్‌తో అన్నిటితో ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడితే. అందుకని సింపుల్‌గా సింటాక్సెస్‌తో ఒక థియరిటికల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేనిచ్చాను. హోప్‌ఫుల్లీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్ అండ్ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. కామెంట్స్ కూడా చేయండి. మీకేదైనా ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ కామెంట్స్‌లో పెడితే నేను దాని గురించి చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.